నిజంగా ఇంట్లో ఏమైనా ఆయిల్ సమ్మర్ కానీ లేదంటే ఇట్లా వేడి వేడి వస్తువులు ఏమైనా స్టార్ట్ చేస్తే ఈగలు ఎర్రసీమలు ఫస్ట్ వస్తాయి. ఎందుకు శిరీష అట్లా? నూనె సమ్మర్కి వస్తాయి అట్లా, లేకపోతే హీట్ కోసమా? నూనె సమ్మర్కి అనుకుంటున్నా. నూనె సమ్మర్కి వస్తాయా? ఎందుకంటే మనం ఫుడ్ ఛానల్ చేసేటప్పుడు మనం కూర్చున్న కారం కోసం రైట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ కారంకి వస్తాయి. ఇంకా కారం కానీ ఆయిల్ సమ్మర్ కానీ వస్తే చాలా వస్తాయి అసలు. ఇక్కడ ప్రిపరేషన్ అయితే జరుగుతూ ఉన్నది. ఇప్పుడే ఏంటంది ఇది ఎగ్ బోండా చేస్తూ ఉంది. బోండం లెక్క రావాలి. మరి ఎట్లా వస్తుంది జ్యోతి? బోండా లెక్కన వస్తున్నాయి. నువ్వు పోయి కాడికి వచ్చినాయి జ్యోతి? ఇవి మాడిపోతున్నాయి అంటే హెల్ప్ చేస్తున్నా. ఇలా జ్యోతి ఇలా పొద్దున్న మస్తు కష్టపడుతుంది జ్యోతి. నిజంగా హ్యాట్సాప్. పని ఉన్నప్పుడు వేయకపోతే ఎట్లా? మరి రోజు అంటే ఇంటికానే ఉంటారు కాబట్టి వేసుకుంటాం. రోజు పని ఉంటుంది కదా జ్యోతి? మరి రోజు ఏం చేయాలి? అదే ఇవాళ ఎక్కువ పని ఉంటుంది కదా, అందుకని చెప్పేసి హెల్ప్ చేస్తున్నాం. మనిషి ఒక చేస్తున్నా తొందర పని అయిపోతుంది. బయట ఎట్లా రోజులు పెడుతుంది గ్రాన్స్ ఆ పంటలేడు. రాత్రి కూడా వండలే మస్తు జోగు చేసి రాత్రి అయిపోయినా వద్దే ఆ పిండి. మరి బొండలేస్తాడు చిన్న బొండాలా? చెమటలు పెట్టగా స్నానం చేసినా వద్దే? మళ్ళీ స్నానం చేపిస్తున్నా చెమటలు. స్నానం చేసే పోయి కాడికి మొత్తం నీ సాయంత్రం పని ఏ జ్యోతి అట్లా ఎప్పుడైనా కానీ అయిపోయింది కదా. నేను ఆ వెండ పోస్తా ఉగ్గు కోసమా? అదేం వద్దే? చికెన్ పెట్టినావా? చికెన్ ఆల్రెడీ కడిగినట్టుగా. మటన్ లాస్ట్ ఇస్తావా? ఏమైంది జ్యోతి? నువ్వు గిచ్చింది వేరే తాకింది. గోర్లతో మీరైతేనేమో అట్లా, నాకైతేనేమో ఇట్లా నూనె కోసం అలా వేరేది. ఏమని చిరిచా తెలుగు మా చెల్లెను? మా చెల్లెకి లేరనుకుంటున్నావా? ఇద్దరు అన్నలు ఉన్నారు మరి. కాదు జ్యోతి చెప్పు జ్యోతి వాళ్ళకు. అన్నలు లేదు, మేము ఇద్దరమే ఉన్నాము. అన్నల బదులు మీరున్నారు. మన వెనుక మా వదినలు ఉన్నారు. ఏమైంది? ఎందుకు ఏడుస్తున్నట్ట? ఎత్తుకొచ్చిన ఆకలి అవుతున్నట్టు. బయట ఉంటే అంత చేస్తున్నావు. ఏ గుండుగా ఏమైంది బేట? అని బొట్టు పెట్టలే శిరీష, అందుకని అట్లా వేస్తున్నాడు. సతాయిస్తుడు. బొట్టు పెడితే ఏం కాదు, సెట్ అవుతుంది. పట్టుకో మరి, పట్టుకుని పెట్టు. తలకి పట్టుకోవాలి. నేను నిన్న పొట్టు అయ్యాడు సరే అని దెబ్బకు బుడ్డకి. రాత్రి చలి పెట్టించదు నిజంగానే. మాకు కూడా చలి పెట్టింది మేము వచ్చేటప్పుడు. కానీ ఈ మధ్యలో వర్షం అసలు పడద్దు నాకు తెలుసా. వర్షం పల్లె అంటారు కానీ ఇప్పుడు వర్షం పడ్డా అనుకో ఒడ్లు ఉబ్బరి కాదు ఒరిసేందు. ఇప్పుడు కోపిస్తూ మొత్తం ఉంగిపోతుంది. అంత బాగా అవుతుంది. మళ్ళా చికెనా ఓ బరువు ఉంది. నానేమో ఊరుతుందాడ ఏందట? ఏమైందని నైవేద్యం ఎప్పుడు పెడతారట? తినిపెట్ట ఏందా ఆకలి అవుతున్నారా? సరే ఆ శిరీష ఆమెకి ఏమన్నా తినడానికి పెట్టు. అన్నం వండిన పొద్దున్న అన్నం కానీ ఏమైనా పెట్టేసి ఆమెకు తింటుంది. ఆమె కూడా ఎంత చిన్నపిల్లలు ఆకలి తట్టుకోలేరు అసలు. నువ్వు చిన్నపిల్ల చదివి నాకు అర్థం కాదు. గట్క తాగింది, చాయ్ తాగింది, చాయ్లో బిస్కెట్ వేసుకుంది, నీళ్ళు తాగుతూనే ఉన్నది. ఇంకా తినాలా జ్యోతి? తప్పలేదు. ఒక్క పొద్దు లేదా మీరు ఎవరు? నువ్వు ఎప్పుడైతే తాగుతాం బావా, కాకపోతే టిఫిన్ కానీ ఏమి రొట్టేసుకొని చాయ్ తాగినాము. మళ్ళా మేము ఒక్క పొద్దులేమో అంటుంది. ఏం టిఫిన్ కూడా లంచ్ కూడా ఏం చేయలేమో. అబ్బా చెమటలు వస్తున్నాయన్న. మరి ముగ్గురు ఇక్కడ స్థలమే లేదు జ్యోతి. నేను కూడా పోతున్నప్పు. బాయ్. ఇదేనా జ్యోతి ఉగ్గు? అది మొత్తం ఎండాలా? ఎండిన తర్వాత మళ్ళీ మిక్స్ పెడతారా? మరి అది ఒడియాలు కూడా పెడితే అయిపోతుంది జ్యోతి మనము. మంట ఎండ ఇట్లా ఘోరంగా కొడుతుంది. ఈ ఎండకే మనం ఒడియాలు పెడితే తొందరగా ఎండిపోతాయి. పొద్దుగాల పెడతారా? అటు కూడా కొడుతున్నట్టు ఒడియాలు. మనం కూడా వేయాలి మరొకసారి ఒడియాలు. మొన్న అది వద్దా అన్నది కానీ ఇంతవరకు మళ్ళీ పట్టకలేదు. ఇక కదా ఈ మధ్యలో చూసుకొని మళ్ళీ ఎండలు పోతాయి జ్యోతి. మళ్ళీ వానలు పడే అనుకో వేస్ట్ అవుతుంది అంత పని. ఆకలి అవుతుంది కదా నీకు, అందుకని అప్పటి నుంచి అడుగుతున్నావు నైవేద్యం ఎప్పుడు పెడతారని. మరి బొట్టు పెట్టుకోలేము రా నువ్వు?
మమ్మీ పెట్టదా? మమ్మీ బిజీ ఉంది, నువ్వు పెట్టుకోవాలిగా. ఎర్రగా వస్తుందా? ముఖం మొత్తం ఎర్ర అవుతుందా? సరే నేను పెడతా, తినేసేమ్మ నువ్వు అప్పుడప్పుడు, సరేనా? తమ్ముడు జాగ్రత్త, గాజులు తీసుకుని గాజు వలబడతాడు. గాజు వలబడుతుంది మరి. వీడు ఇంకా అయితే ఉంటా అయితే వద్దు. అలా కూరలు అయిపోయినాయి, లాస్ట్ అయిపోయినాయి. అది మటన్ వేస్తురా? చికెన్ అయిపోయింది వద్దా? చికెన్ అయిపోయింది, మటన్ అవుతుంది. ఇదే లాస్టా? కానీ రైస్ పెట్టాలమ్మా ఇంకా. అన్నం వండితే అయిపోతుందా? మళ్ళీ ఏమైందిరా? తమ్ముడు గాజులు తీసిండా? నేను వస్తున్నా, చెడ్డేయాలి తమ్ముడికి. సో ఇది వచ్చేసి మటను చిమ్ములు పట్టినా. అయ్యో కానీ 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 తొందరగా తొందరగా. మా పప్పకి ఏమో ఇక్కడ టైంపాస్ అయితే లేనట్టుంది. ఫోన్ పట్టుకొని ఏదేదో చూస్తూ ఉండే. ఏం చూస్తున్నాయి? వీడియో చూస్తున్నావు? పొద్దున వదిలే మన వీడియోనే. ఎన్నిసార్లు చూస్తాయి మన వీడియోలకి? ఏదో ఒకటి నాకు నచ్చింది చూస్తాను. నీకు నచ్చింది చూస్తున్నావా? టీషర్ట్ బాగుంది, మొక్క అంతా గుంజుకోయింది నిన్నటికి వెళ్ళకి. గుంజుకోయిందాకో తొడలు వస్తున్నాయి, వాపులు. యాక్చువల్లీ మా పప్పకి నిన్న వాపులు వచ్చినండి. మొన్న హాస్పిటల్ తీసుకపోతే 2 టాబ్లెట్లు ఇచ్చిండు దెబ్బకి. ఇప్పుడు మొత్తం బక్కగా అయిపోయినాయి చేతులన్నీ. నిన్న ఇవన్నీ ఉబ్బు ఉండే, ఇప్పుడు కొంచెం బక్క అయిపోయినాయి. ఎందుకంటే అట్లా టాబ్లెట్లు వాళ్ళని నాకు తెలిసి. ఏ టాబ్లెట్ అన్ని వాడని చేయించిందా? ఎన్ని టాబ్లెట్ తిన్నారా? ఇంత కుప్ప ఉంది. ఆ కుప్ప మొత్తం తింటున్నా రోజు. షాక్ అయ్యండి డాక్టర్. ఇది బాబు అని అన్నాడు. ఏమో అన్ని మింగుతుంది వన్ చేశాను సార్ అని చెప్తే టెస్ట్ రాసిండు. రమ్మని చెప్పింది కానీ ఈరోజు నైవేద్యం ఉంది కదా మళ్ళీ రేపు వస్తాను చెప్పిన. నువ్వు బీపీ షుగర్ తప్ప ఇంకా వేరే టాబ్లెట్ వాడద్దు. అదే చెప్పిండు డాక్టర్. అదే చెప్పిండా? రైట్, ఓకే, డన్, షూర్, పక్కా, రైట్. మనల్ని చెప్పి వాడాలంటే ముందు మనం టెస్ట్ చేయాలి పప్పకి. చెప్పిద్దాం ఇలా రేపు అన్ని తెలుస్తాయి. రేపు షూర్ తప్పకుండా. సో దోస్త్ దోస్త్ దోస్తారా దీన్ అందమా నానిబేట 11:36 అవుతుంది టైము. వీళ్ళు 12 గంటలలో పెడతారంట వీళ్ళు. గ్రేటే. మరి అయిపోయింది ఇప్పుడు వంటలు అయిపోయినాయా? బద్దల్. అరే శిరీష, గుడ్ మార్నింగ్. అయిపోయిందా పని అంతా? అయిపోయింది. ఇంత తొందరగా అయిపోయింది. అందుకే ఇక జుట్టు వేసుకుందామని అందరం బయటికి పోయినాం బావా. అవునా? అక్కేది? అక్క కూడా చూసుకుంటుంది. ఈ వంటలు మొత్తం అన్ని కంప్లీటా? అయిపోయినాయి బావా అన్ని. అంటే మరి తక్కువ రారా? లేదు ఇంకా ఎక్స్ట్రానే అయినాయి అనుకుంటా గుట్టు పోండా. ఇంకొకటి సేమియా అంటే మళ్ళీ చికెన్ కూడా. ఈ రోజు చికెన్ కూడా, చికెన్ మటన్ 2 అయినాయి. ఎప్పుడైనా మటన్ ఒకటే ఉంటుంది కానీ ఈ రోజు చికెన్ కూడా 2 అయినాయి. అంటే నార్మల్ గా అన్ని చేసేటి అన్ని అయిపోయినాయి బావా. ఇక వావ్ గ్రేట్. ఈ టైం బావా టైం అంటే ఉన్నట్టుంది. అట్లా టైం అయితే ఆగదు కదా. ఏమైందా? కొట్లాడుకుంటారా? దేతోడు కొట్టిందని? దువ్వెతోడు కొట్టిందా కట్టతోడు కొట్టిందా? ఇది చూసి చెప్పు. కట్టతోడు కొట్టిందా దువ్వెతోడు కొట్టిందా? రైట్, మీరిద్దరు అట్నే కొట్లాడుకోరు. దువ్వెతోడు కొడితే బక్క అవుతారు జ్యోతి. ఎందుకు జ్యోతి? మా బిడ్డను చూస్తే కళ్ళల్లో పెట్టుకుంటున్నావు జ్యోతి. నువ్వు అయితే మా బిడ్డ అంటే నీకు అస్సలు పడతలేదు ఎందుకో ఏమో. కళ్ళల్లో పెట్టుకుంటున్నావు మా బిడ్డ అంటే నువ్వు. ఏంది మరి? ఎందుకు ఊకే ఎందుకు కొడుతున్నావు? నేను అడగటం లేరా? ఏం చేస్తావు ఆమె? అసలు ఎందుకు కొడుతున్నావు? అవునా నాని? ఆ పని చేయదు కదా. కరెక్ట్, మంచి కానీ కొట్టొద్దు. బెదిరి నాకు భయపడతలేదు. ఎప్పుడు కొట్టుకుంటే ఉర్రా అబ్బా. 5 నిమిషాలు కూడా గ్యాప్ ఉండలేదు. రాత్రి మెత్తల కాడ దాకా ఈమె మెత్త గుంజిపోతుంది, ఆమె మెత్త గుంజుకుంటుంది, ఈమె కొట్టిపోతుంది, ఈమె గిచ్చిపోతుంది. అబ్బబ్బబ్బా ఏమ్రా నాయన మీ లొల్లీలు. ఆగు, పని చేయదుగా అమ్మ నువ్వు కూడా కదా నాన్న. అంతే కదా. నేను కొడుతుందంటే తప్పేముండదు. కాకపోతే అప్పుడప్పుడే కావాలని కూడా గిచ్చుతుంది. నేను జ్యోతి నేను చూసిన 2-3 టైమ్స్ కావాలని గిచ్చినవును. ఈమె ఏం చేసింది తెలుసారా? చెప్తే షాక్ అవుతుంది. ఇప్పుడు నాకు తెలిసి ఆమె కూడా తెలియకపోవచ్చు. ఆ సీక్రెట్ నేను చెప్తున్నాను. చెప్తా ఇప్పుడే. సప్న ఇట్రా, నీకు తొందర చెప్తా. ఇట్రా అందరు గిడూరి ఎండనే. గజ్జులో ఉమ్మనన్న డాక్టర్ ములుగు దాకా పోయినా. ఆ ఎండకు భయపడి సపరేట్గా రిటర్న్ వచ్చేసింది. జ్యోతి ఏం చేసింది తెలుసా? నన్ను షోట్ చోకు. జ్యోతి ఏం చేసింది తెలుసారా? జ్యోతి ఎరగుంటా, నేను ఎరగుంటానా? మా ఇద్దరు ఇద్దరు ఆగాగు చెప్తా. ఎవరు ఎరగుంటారు? జ్యోతి కదా. అప్పుడు ఆ సబ్బు వాడక ముందు నేనే ఉండే కదా. ఇప్పుడు నన్ను బీట్ చేద్దాం. అది ఏం చేసింది తెలుసా? కింద మైసూర్ సాంబ్లు ఆ బాత్రూంలో పెడితే ఏం చేస్తున్నాం? పెట్టుకుంటున్నా కదా పైన. ఈరోజు పైన వాష్రూమ్ పోయి చూస్తే ఆడ సింత పైన సబ్బు ఉందిరా. అమ్మ జ్యోతి, మేము పెట్టుకుంటామని కూడా నువ్వు పైన సబ్బు జాబ్ పెట్టుకొచ్చుకుంటున్నావు అంటే
ఈ రోజే 30 సబ్బులు బుక్ చేసుకొచ్చుకుంటా. కానీ నిన్ననే ఫైనాన్షియల్గా మాట్లాడుకున్నాం కాబట్టి నేను కర్రగా ఉన్నా సరే కానీ తెచ్చుకోవట్లేను జ్యోతి. మనసు తెల్లగా ఉండాలి జ్యోతి. నీ మనసు ఏం చేసింది ఇప్పుడు? మాకు మమ్మల్ని పెట్టుకోవద్దని చెప్పి తీసుకుపోయి నువ్వు పైన పెట్టుకున్నావు. కాదు నా బట్టలన్నీ పైన ఉన్నాయి, ఊకే పైకి కిందికి తిరుగుడు అవుతుందని పైన పెట్టుకున్నా. పైన స్నానం చేసేస్తున్నావు ఇక. అయితే నువ్వు ఎప్పుడు చూసినావు మరి? ఈరోజు పొద్దున వాష్రూమ్ కానీ అడిగిపోయినా ఎక్స్పెక్ట్ చేసిన అదే ఏమని అదే కావచ్చానా? మరి నువ్వు చేసే పనికి అట్లా జ్యోతి. ఏ క్రియాంశమ్మ లేచినావా? గుండప్పల నాయుడు గుండప్పల నాయుడు గుండప్పల నాయుడు గుండప్పల నాయుడు. చల్లగా స్విమ్మింగ్ పూల్ దుంకి దుంకి మెత్తపడ్డారు. నాని నేను చూసినారా, తప్పు నీదే ఇప్పుడు. సారీ చెప్పుదా దా, అత్త కాలు మొక్కుదా, దా ఇట్రా కాలు మొక్కి సారీ చెప్పుదా. అట్లా వేసుకున్నావు నువ్వు. అత్త అంటే భయమే లేదు చూసినావు. ఎందుకు మరి కూడలు భయపడాలి. మా అత్త వస్తుందంటే చుచ్చు కారాలి, అట్లా చేసుకోవాలి. కానీ నువ్వు మరీ వచ్చి గిచ్చిపోతుంది కొట్టిపోతుంది. అత్త అంటే భయం ఉందా జ్యోతి? నువ్వు అంటే అసలు ఆమెకేమన్నా అట్లా చేసుకుంటారా? ఇప్పుడు నేను చూడు మీ కొడుకో బిడ్డ పెడితే మామ వస్తుందంటే వీడికెళ్ళి నా బండి సౌండ్ ఇస్తేనే లోపల గురకాలి, ఇంట్లో గురకాలి. దగ్గర కూడా రాడు. అప్పుడు రాహుల్ నానికి అట్లే చేస్తుండే, భయపడుతుండే. మరి కొన్ని విషయాలు ఉండాలి కదా క్రియాంశమ్మ కదా, అంతేగా. గుండప్పల నాయుడు గుండప్పల నాయుడు కాలు. చలో ఇప్పుడు వాట్ వర్క్ టుడే ఫస్ట్ తిందాం. 11:30 ఒక పొద్దున మీరేం తిన్నారు మంచిగా. కానీ రైట్ కరెక్ట్. ఒక పొద్దున ఇప్పుడు మొత్తం కంప్లీటా అయిపోయిందా? పప్పకి తొందరగా పెట్టేసేయాలి ఓకేనా? 2 నిమిషాలలో వచ్చేస్తాను. నాగంత సేపట వాటర్ కావాలంటే పోయి తెచ్చుకొని తాగాలి. నాకు ఎవ్వరు ఇయ్యరు. మీకు గిన్నెలు ఉంటే ఆడ అది కూడా ఉంది, దాంతో కూడా తీసుకోవచ్చు. తెలుసు అరా నీకు? వాటే పడ్డవరా, మస్తు పడ్డవు, మస్తు పడ్డవరా నాని. వావ్, ఇగో మనలు దీని మీద బండ పెట్టాలంటే ఏకంగా పొయ్యిరాలు అదేమంటుంది అని దంచేది రోకల్ బండ, రోలే పెట్టారు. ఉంటుందా మూత? ఫ్లవర్స్ లేవా దీపు? ఫ్లవర్స్ లేవా? ఉన్నాయి అన్నీ ఒకటి తిరిగాయి ఇప్పుడు పువ్వులు. ఇవా కనకమరాలు ఎక్కడి జ్యోతి? నిన్న వద్దే తెచ్చిందిగా మార్కెట్లో. 2 పీసులు పోయాను. ఎన్ని వస్తున్నావు? 2 కోసినారా? అవి చూడ సైడ్ కట్ ఉల్లిగడ్డ. ఓ జ్యోతి ఏం కాదు మస్తు ఉంటాయి. ఎన్నిరా నిజంగా జ్యోతి నీకు ఎట్లా గుర్తొస్తుంది ఇలాంటివన్నీ కరెక్ట్ టైంకి? అంటే మేము తినేది ఇట్లనే కదా. కానీ తినాలి జ్యోతి అప్పుడప్పుడు. ఇలా స్పెషల్ ఫుడ్ ఉన్నప్పుడు కంపల్సరీ ఉల్లిగడ్డ నిమ్మకాయ అయితే పక్కన ఇది రౌండ్ గా కట్ చేసి పెట్టు. తీ ఎట్లా నాయనకి నాయన తీసుకో. లాస్ట్ మంత్ తెచ్చింది. ఆయన కూర్చోబెట్టా, కూర్చో. పాపా అద్దులు షాక్ ఇస్తా. పెట్టేది కూడా నిమ్మలంగా పోనీ రాదు.
కళ్ళు మంచిగా అంటాను నేను పెట్టరా నువ్వు లాస్ట్ కదా పో శీర్ష పోరా యాక్చువల్లీ ఏంటంటే అక్కడ పెద్దల దగ్గర పెట్టిన తర్వాత ఒక 10 నిమిషాలు అందరు బయటకు వచ్చేస్తాం. అది ఎందుకనేది నాకు కూడా తెలియదు, ఒకసారి అడుగుదాం. అసలు ఎందుకు వచ్చేస్తారు ఇట్లా ఆడ పెట్టిన తర్వాత బయటకి ఎందుకు వచ్చేస్తారు? మా పెద్దలు వచ్చిర్రు, మేము ఇట్లా గట్టిన వస్తున్నాం. అంటే ఆడ ఉండొద్దనా లేకపోతే ఆడ పెట్టి బయటకు వెళ్తారు. ఎందుకు అట్లా? అట్లా చెప్తారు పెద్దలు. దేవుని నైవేద్యం ఎట్లా పెడతాం? దేవుని నైవేద్యం పెట్టినట్టు పెట్టిన తర్వాత అంటే పెట్టేటప్పుడు దేవునికి ఏమో చుట్టూ క్లాత్ కడతాం. పోమా ఆగు చూస్తాను, ఆడబెట్టు, ఆడికెళ్తే ఆకు జరిపోద్దు, తిన్నాక ఆకు జరిపోద్దు. ఏమో అన్నము కూరలకు నేను తక్కువనే నాయన కొంచెం కళ్ళు పోయింది గ్లాస్ సేపు ఎందుకు పోయినట్టు కళ్ళు పరుపు పోసుకున్నా.